నీ 100 కోట్లు కాదు కదా 100 పైసలు కూడా వద్దు అని ఆదాని ఇత్తనన్న విరాళం గురించి నిన్న మాట్లాడిండు కదా సీఎం రేవంత్ అన్న. ఇక అట్లనే కారు పార్టీకి ఆదానికి మంచి దోస్తాను ఉన్నదని కూడా చెప్పిండు. అగ్గో గా మాటల మీద ఇవాళ కేటీఆర్ అన్న మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఇక మరి కేటీఆర్ అన్న ఏం మాట్లాడిండు అనేది గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోన్రి. అదానికి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే ప్రాజెక్టులు ఇచ్చిండ్రు కారు పార్టోళ్ళు అని నిన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు. అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి, ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మా కంట కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. నేషనల్ హైవేలు సెంటరోళ్ళ చేతులుంటాయి గాని రాష్ట్ర సర్కార్ చేతులుంటాయా? గది కూడా తెలియకుంటేనే ఎంపీగా ఎట్లా చేసిండు అని సీఎం రేవంత్ అన్నకు కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న. ఇక అదానితోటి కేటీఆర్ అన్న ఉన్న ఫోటోను చూపెట్టిన ముచ్చట మీద కూడా గిట్లా మాట్లాడిండు కేటీఆర్ అన్న. ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోహినూర్ రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం? ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. అగో బరాబర్ కలిసిన అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. అదానికి కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ అన్న రెడ్ కార్పెట్ వర్షిండట. ఇక స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇత్తనన్న 100 కోట్లు వద్దు అని సీఎం రేవంత్ అన్న చెప్పిన ముచ్చట్ల మీద కూడా లాజిక్ పాయింట్లు మాట్లాడిండు కేటీఆర్ అన్న. నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదాని చూసుకున్నా. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకెవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని ఉత్త చెక్ చూపెట్టడానికి పైసలైనా దొబ్బిండాలా. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడికి విచిత్రం. ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట. ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? చెక్ ఇచ్చినాక ఎందుకు బ్యాంకులు వేయలే అని అడుగుతున్నాడు కేటీఆర్ అన్న. మరి ఎందుకు ఆగిండో సీఎం రేవంత్ అన్నకే తెలియాలే. ఇక రేవంత్ అన్న ఆయన ఇంటి పేరు మార్చుకోవాలన్నట. మేమేదో చేసినామంటున్నావు కదా, మేము చేయలేదు. మైక్రోసాఫ్ట్ ఇది అదాని అంటావు, నీ పరిజ్ఞానం అది. ఒకటి మాత్రం పక్కా, ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి. ఆయన అనుముల కాదు, అబద్ధాల రేవంత్. ఇంత పచ్చబద్దాలు చెప్తారండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు? అనుముల రేవంత్ కెంచి అబద్ధాల రేవంత్ అని మార్చుకోవాలన్నట రేవంత్ అన్న ఇంటి పేరు. మరి ఈ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న ఏమంటాడో, మళ్ళేం పేరు పెడతాడో గాని కారు పార్టీ మీద రేవంత్ అన్న మాట్లాడిన అన్ని అబద్ధాలేనట. కారు పార్టీ అదానికి ప్రాజెక్టులేమియ్యలేదట. చూడాలే మరి గీ అదాని పంచాది ఎన్నడొడుతుందో.